ఫండమెంటల్ ప్రిమైస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ లేని రిలేషన్షిప్స్ ఏవి కూడా నిలబడవు, బికాస్ దెర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ప్యాషన్ తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక మగవాడు ఒక అమ్మాయి అట్రాక్ట్ అయ్యేది సెక్షువల్ ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షువల్ ఎలిమెంట్ లేకుండా వాళ్ళు ఇద్దరు వచ్చి అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఎ బాండింగ్ అవ్వచ్చు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ బిలీవ్ ద సెక్షువల్ ఎలిమెంట్ విల్ కీప్ కమింగ్ డౌన్. అది లేనప్పుడు ఒక స్తబ్దత వచ్చేస్తుంది రిలేషన్షిప్లో. భార్యాభర్తల అనుబంధం ద్వారా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ ఎదుగుదలని, మానసిక ఎదుగుదలని, మెచ్యూరిటీని సాధిస్తారన్నది మానసిక శాస్త్ర వైజ్ఞానికులు చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు చెప్తారు, సొసైటీలో ఉండే ఫ్రేమ్ వర్క్ చెప్తుంది. అది బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరగదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా ఎందుకు జరగకుండా అనుకుంటున్నానంటే, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనకున్న మానసిక పరిపక్వత లేదు కాబట్టి అప్పుడు స్వర్గం నరకం అలాంటి సినిమాలు చూసి మనం ఫిక్స్ అయిపోం. కానీ రియలిస్టిక్ టర్మ్స్లో ఏ యుగంలోనే ఎప్పుడైనా కూడా ఒక ఇద్దరు డిఫరెంట్ మనుషుల్ని ఒక చోట బంధిస్తే ఒక ఇంటి లోపల అది 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 ఉంటుందని నేను అనుకున్నాను. ఓ పుట్టినరోజు ఇవాళ చాలా మంది నాకు నా సోల్మేట్ దొరికాడు, నా కళల రాకుమార్తె నాకు దొరికింది, నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటుంది, ఇంకా భార్య కంటే అసలు షీఈ్ ఎవ్రీథింగ్ టు మీ అని అనుకునేవాళ్ళు అంటారు. వాళ్ళకి ఏంటి పిచ్చి అంటారు. అది పెళ్ళి అయిన 2 రోజుల వరకు చెప్తారు, లేకపోతే పెళ్ళి కాకముందు చెప్తారు. పెళ్ళి అయి 2 సంవత్సరం కాపురం చేసిన తర్వాత మాత్రం ఎవరో చెప్పరు అనేది నా బిలీఫ్. అది వాళ్ళు బయట వాళ్ళకన్నా అబద్ధం చెప్తూ ఉండాలి, వాళ్ళనే చెప్తూ ఉండాలి, లేకపోతే భార్యకి భయపడి భర్త చెప్పచ్చు. మీ అమ్మ మీ నాన్నగారు హ్యాపీగా ఉన్నారు కదా? ఇప్పుడు జనరల్గా నేను కామెంట్ చేస్తున్నాను, కానీ ఒక వ్యక్తి పేరు తీసుకుని ఒక పర్సనల్ స్పెసిఫిక్లో వాళ్ళకున్న పర్సనల్ ఎలిమెంట్ మీద నేను కామెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇది బికాజ్ మీరు స్పెసిఫిక్గా మా అమ్మ నాన్న అంటున్నారు కాబట్టి. ఐ కాంట్ స్పీక్ ఫర్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ మైట్ బి నోయింగ్ థింగ్స్, అది వేరే విషయం. కానీ ఇందాక నేను నాకు తెలిసిన బాంబేలో ఒక యాక్టర్ అన్న, అది ఎవరో తెలియదు. సో అప్పుడు నేను పర్సనల్గా ఒక అతని పేరు తీసుకోవట్లేదు. కరెక్ట్. సో నేను వేరే వాళ్ళు పర్సనల్ విషయాలు ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద డిస్కస్ చేయడం నాకు ఐ అగ్రీ, ఐ రెస్పెక్ట్ దట్. ఓన్లీ రీజన్ ఐ ఆస్క్డ్ ఇస్ మనం చూసిన పరిసరాలను బట్టి మనం నేర్చుకుంటాం మన ఐడియాస్. మీరు కేవలం అంటే మీరు ఇంత నిర్దిష్టమైన అభిప్రాయాన్ని మీరు ఫామ్ చేసుకున్నారంటే మీరు ఎక్కడ చూసి 10 మందిని అబ్జర్వ్ చూసి, మా ఇంట్లో అవ్వచ్చు, మా గ్రాండ్ ఫాదర్ ఇంట్లో అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసిన నేను పుట్టి పెరిగిన వాతావరణంలో మాకున్న వేరే ఇల్లు అవ్వచ్చు, నేను టీనేజర్గా నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ పేరెంట్స్ అవ్వచ్చు, ఇలా ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఎంతోమంది తెలుస్తుంది అలాంటి వాళ్ళు. కాబట్టి అవన్నీ చూసి మీ అభిప్రాయాలు మీరు ఫామ్ చేసుకున్నారు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ కూడా క్వశ్చన్ కాదు, నా ఓన్ మ్యారేజ్లో ఉంది ఎక్స్పీరియన్స్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ సిస్టమ్ విచ్ సప్రెసెస్ యువర్ ఫ్రీడమ్, ఒక కమిట్మెంట్ పేరుతోటి మీ ఫ్రీడమ్ని సప్రెస్ చేసే ఏ సిస్టమ్ అయినా ఐమ్ అగెయిన్స్ దట్. ఓన్ ఫ్రీ విల్తో ఉండటం అనేది మనిషికి ప్రథమ ఆబ్జెక్టివ్ అవ్వాలని ఆ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి నేను వస్తాను. సో గేట్ వేసి ఉంది అనే ఫీలింగ్ భయం కలిగిస్తుంది అంటున్నారు. గేట్ తీసే ఉంది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళొచ్చు అనే ఒక వెసులుబాటు కల్పిస్తే పెళ్లి నిలబడుతుంది. 100%. బికాస్ దట్స్ ఫ్రీ. ఫ్రెండ్షిప్ అనేది ఎవరి రిలేషన్షిప్ అన్నా మీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడే నిలుస్తుంది. లేకుండా పడ్డప్పుడు దానికి నిర్వచనం అది నువ్వే అవును నిజం దాసోహం కనీ రూపానికి నేనే ఇది మనం సోషల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడాం. అల్టిమేట్గా మనిషి మధ్య ఉండే బంధం అదర్ దెన్ మీరు అనేది ఎప్పుడు స్ట్రెస్ చేసి చెప్పే సెక్షువల్ రిలేషన్షిప్ కాకుండా ఇంకేదైనా ఒకటి ఉంటుందని నమ్ముతారా? ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఇమీడియట్ అట్రాక్షన్కి అది వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫ్యాక్టర్స్ అవుతుంది. సెకండ్ ఫ్యాక్టర్ ఈజ్ మీకు ఫెమిలియారిటీ వచ్చినప్పుడు మనుషులుగా తెలుస్తారు. థర్డ్ ఫ్యాక్టర్ ఫెమిలియారిటీ బీడ్స్ కాంటెంప్ట్ అనేది ఒక లైన్ ఉంది. ఆ ఫెమిలియారిటీ అనేదే ఒక బోర్డంకి దారి తీస్తుంది ఒక్కొక్కసారి. రెండోసారి నేను కోటింగ్ చేసినప్పుడు నేను నా బెస్ట్ డ్రెస్ చేసుకుని అన్ని మళ్ళీ మాట్లాడేసి ఎంతో ఎదురు చూసి తనని సాటిస్ఫై చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కోటింగ్ దాంట్లో ఎఫర్ట్ పెడతాం. ఎప్పుడైతే పెళ్ళయిందో ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఉంది కాబట్టి ఆ ఎఫర్ట్ అనేది ఇద్దరిలోనే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు అసలు కలర్స్ బయటకు వస్తాయి ఇద్దరిలో. అంతవరకు వాళ్ళు దాచిన కలర్స్ అంటే దాచడం అనేది వాళ్ళు డెలిబరేట్గా చేసి ఉండకపోవచ్చు,
కానీ మనం అంటే మనం ఎవరిని కలిసినా కూడా వాళ్ళ బట్టి మన నేచర్ మారుతూ ఉంటుంది. నేను మీతో ఒకలా మాట్లాడతాను, ఇంకోటితో ఒకలా మాట్లాడతాను, ఒకళ్ళు వేస్తే హలో అంటాను, ఇంకోటి వేస్తే నేను పలకరించిపోవచ్చు. అలా మనం చాలాసార్లు మన బిహేవియర్ మారుతుంది. అప్పుడు ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలి లేకపోతే అబ్బాయిని అట్రాక్ట్ చేయాలి, అబ్బాయి మనసులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ చాలా యాక్ట్ కూడా చేస్తారు. యాక్టింగ్ అనేది కాన్షియస్ అవ్వకపోవచ్చు, సబ్ కాన్షియస్ అవ్వచ్చు. ఎప్పుడైతే పెళ్ళి అయిందో వాళ్ళ నిజ స్వరూపాలు మెల్లగా బయటపడతాయి. వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఉదాహరణ కూడా చెప్తాను. నా ఫ్రెండ్ ఒకడు చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారం 10 రోజుల తర్వాత నాకు రాంగోపాల్ నాకు పెద్ద ఇరిటేషన్ ఏంటంటే తనతో ఇప్పుడు పని మనుషుల మీద అరుస్తుందండి. పని మనిషి మీద అంటే తను కోపం వచ్చినప్పుడు అరుస్తుంది. నేను ఎప్పుడు నా పని మనిషిని అరవలేదు, తను అరుస్తుంది అని చెప్పాడు. అక్కడ పాయింట్ ఏంటి, తను కొత్తగా వచ్చింది, తనకి పని మనిషి. వీడు ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి ఆ పని మనిషి ఉండొచ్చు, పని మనిషి పనుడు. వాడి ఈక్వేషన్ వేరు, ఆడుకున్న టెంపర్మెంట్, ఆడుకున్న సెన్సిబిలిటీలు. కానీ కొత్తగా వచ్చిన తన భార్య వాడి మీద అరుస్తుంది చీటికి మాటికి. అంతకుముందు ఎప్పుడు ఆ నేచర్ తనలో చూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఒక రూఫ్లో పని మనిషి దగ్గర లేరు అంతకుముందు. కొత్త సిచ్యువేషన్ వచ్చింది పెళ్లి తర్వాత. కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తావు అంటే తన కోపరాటలు కరెక్ట్, నేను పనుడు సరిగ్గా చేయకపోతే అరవకూడదా అని తను అంటుంది, అది కరెక్ట్. అది అట్ ద సేమ్ టైం తనకున్న ప్యాషన్ దాంట్లో ఒక టర్న్ ఆఫ్ వచ్చేసింది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో. అదే ఎందుకంటే దాని మ్యాటర్ మీద వాళ్ళకి దెబ్బలాట జరుగుతుంది. ఆ దెబ్బలాటకి ఇంకో చోట ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత రేపు రెస్టారెంట్కి వెళ్తే ఆ మూడ్లో తను మాట్లాడుతాను, ఇటువంటి చూస్తూ ఉంటాడు, ఏం నాతో మాట్లాడలేదని తను అంటుంది, లేకపోతే రివర్స్ అవ్వచ్చు. సో ఈ న్యూ సిచ్యువేషన్స్ ఒరిజినల్ వ్యక్తిత్వాలు బయటకు వస్తాయి పెళ్ళైన తర్వాత. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ మ్యారేజ్. ఇది కేవలం స్త్రీ పురుష సంబంధాలు వివాహం కాంటెక్స్ట్ లోనే జరుగుతుందా? సపోజ్ మీ బిజినెస్ పార్ట్నర్ ఎవరో ఉన్నారు, బిజినెస్ పార్ట్నర్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు ఒక చోట అవసరం లేదు, నేను కట్ చేసి వెళ్ళిపోవచ్చు. నేను ఒక బిజినెస్ పార్ట్నర్తో ఉంటే నా మూమెంట్ నాకు నచ్చంది వాడు ఏమన్నా అన్నా ఒక టర్మ్ ఉన్నా నేను కట్ చేస్తాను. అంటే ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, మీరు ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఇచ్చేసి 5 సంవత్సరాల మధ్యలో కలిసి చేస్తున్నాం అని అగ్రిమెంట్లు రాసేసుకుని అన్నీ చేస్తే అప్పుడు సేమ్ ప్రాబ్లం వస్తుంది దాంట్లో. కానీ అందుకని ప్రతి అగ్రిమెంట్లో ఒక క్లాజ్ ఉంటుంది, ఎగ్జిట్ క్లాజ్ ఉంటుంది. ఒకవేళ నీకు నాకు పడకపోతే నేను వెళ్ళిపోతాను, అందుకని మళ్ళీ మనం చేయొద్దు బిజినెస్ అనేది. సో కాంట్రాక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ కోర్స్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు కాంట్రాక్ట్ మీనింగ్ ఏంటి, నేను వచ్చిన మొదటి చెప్పింది ఫ్రీడమ్. నేను ఎప్పుడు కాలిస్తే అప్పుడు నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు వచ్చినప్పుడు నేను నీతో ఉండను. ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు అది ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఆ ఫ్రీడమ్కి పరిధులు ఉన్నాయని మీరు నమ్ముతారా? పరిధులు ఏముంది, పరిధులు మీరు అనుకున్నాడు, మీరు చెప్పారే చెప్పలేదా, దిస్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్, ఇది నీ ఎక్స్పెక్టేషన్స్, ఇది నేను చేస్తాను, ఇది నేను చేయను, దీని మించి కూడా వెళ్ళిపోతే మనం ఉండదు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ హౌస్లోనే సప్తపది తీసుకోవచ్చు, క్రిస్టియన్ హౌస్ తీసుకోవచ్చు. ఇన్ ఐ స్టాండ్ బై యూ ఇన్ సిక్నెస్ అండ్ ఇన్ హెల్త్ అండ్ ఇన్ ఇది వాట్ ఎవర్ ఉంటాయి. సో అవన్నీ ఆల్టర్ చేసుకుని అగ్రిమెంట్లు రాసుకుని పెళ్ళి అనే వ్యవస్థ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది లీగల్ ఆస్పెక్ట్లు అనేది డిఫరెంట్. మీరు ఇందాక చెప్పిన ట్రెడిషన్గా ఐ స్టాండ్ బై యూ అది అంటే మనం కోర్టులో కూర్చుని భగవద్గీత మీద పెట్టి అబద్ధం చెప్పినట్టు. అది కోర్టులో ఉన్న భగవద్గీత మీద చేసిన ఎవడు నిజం చెప్పడు, ఎందుకంటే అందరూ అబద్ధం చెప్తారని తెలుసు. దాన్ని మనం ఎంత డిసిక్రియేట్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ ప్రతి పెళ్లిలో చెప్తారు. అది కానీ వాళ్ళు పాటిస్తారా? తర్వాత పాటించారు, చాలామంది పాటించరు, కొంతమంది ఉండొచ్చు, నాకు తెలియదు. పాటించేవాడు అలా చెప్పినంత మాత్రం పాటించాడు, ఆడికి ఆల్రెడీ మైండ్లో ఉంటుంది పాటించడం అనేది. లేదు నేను ఆ రోజు 18th August నా పెళ్ళైనప్పుడు చెప్పాను కదా ఐ స్టాండ్ బై, అందుకని ఇప్పుడు తనకు బాగాలేనప్పుడు నేను పక్కన ఉన్నానని చెప్పడం, వాడు మామూలుగానే చేస్తాడు. అదేదో ఒక ట్రెడిషన్లో ఒక రూల్ ఫామ్ చేశారు అంతే. సో ట్రెడిషనల్ ఆస్పెక్ట్ ఓకే, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసాం, మీరు అందరూ వచ్చి ఆశీర్వదించండి, ఆ బియ్యం ఏదో వేస్తారు అన్ని వాట్ ఎవర్ దట్ థింగ్ ఇస్ అన్నీ వేసి ఒక పెద్ద హంగామా చేసి అది చేస్తారు. ఎన్నోసార్లు చూస్తుంటారు. ఆ పెళ్ళి 3rd day అయిపోవడం నేను చూశాను. అంత పెద్ద బిల్డప్ ఇచ్చి అంత పెద్ద ఈవెంట్ దాన్ని చేసి, ఎందుకంటే పెళ్ళి అనేది వాళ్ళిద్దరి మనసుకు సంబంధించింది. ఇంకోళ్ళు వచ్చి ఎండోర్స్మెంటు లేకపోతే రికగ్నిషను ఫలానాది అయిపోయింది అని చెప్తే దాని మూలన ఏమొస్తుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. నాకు తెలిసిన క్లోజ్ రిలేటివ్ తను సంగీత్ చేసుకుని అందరు ఫ్రెండ్స్ వచ్చి డాన్సులు చేసి రాత్రంతా చేసి తర్వాత పెళ్ళి అయిపోయి 3rd day నుంచి అసలు మోహన్ మహల్ చూడరు అసలు ఒకళ్ళు. సో అదొక సెపరేట్ ఈవెంట్, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పెళ్ళి అనేది ఒక ఈవెంట్. మోస్ట్ మనుషులకి వేరే పని లేక బోర్ కొడుతుంది కాబట్టి ఇలాంటి అన్నిటిని ఒక పెద్ద ఈవెంట్లుగా చేసి అట్లీస్ట్ దిల్ బీ హ్యాపీ ఫర్ దోస్ 2 days.